శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 31వ అధ్యాయం శివస్తుతి. సనత్కుమారుడు తండ్రియగు బ్రహ్మతో, పితామహ, ద్వారకావన నివాసులైన మునులు ఏ విధంగా శివుని దయకు పాత్రలై శరణ పొందగలిగారో మాకు తెలియచెప్పుడు అని ప్రార్థించనని నంది ఇట్లా చెప్పాను. తమ తపస్సు చేత అగ్ని సమాన తేజస్సు కలిగిన దారవన నివాసులతో స్వయంగా బ్రహ్మ ఈ విధంగా పలికెను. మహేశ్వరుడు అని పిలుచుటకు యోగ్యుడగు మహానుభావుడు శివుడు నాకంటే ఉన్నతుడు. క్షేమమునకు ఆయనను మించి అన్వేషించు వేరు మార్గం లేదు. దేవతలకు, ఋషులకు, పితరులకు ఆయనయే ప్రభువు. సహస్ర యుగముల పర్యంతం ప్రళయకాలాన ఆయనే కాలుడై సర్వప్రాణుల సంహారమునర్చను. ఆయన ఒక్కడే తన తేజం చేత సమస్త సృష్టిని నిర్వహించను. వజ్రాయుధధారియగు ఇంద్రుడు ఆయనయే. శ్రీవత్స చిహ్నధారి యుక్తుడగు విష్ణువు ఆయనయే. కృతయుగాన ఆయన యోగి అని పిలువబడను. త్రేతాయుగాన ఆయన క్రతువు అని, ద్వాపరయుగమున కాలాగ్ని అని, కలియుగాన ధర్మకేతు అని ఆయన పేర్లుగా తెలియవలను. ఈ నలుగురు రుద్రరూపములని జ్ఞానులకు వారు ధ్యానింతురు. లోపలయందు లింగం బహిర్భాగాన చతురస్ర రూపంలో ఉండాలి. పిండిక ఆశ్రమ స్థానాన 8 పార్శ్వాలు ఉండాలి. ఇతర స్థానంలందు ఇది వృత్తాకారంలో ఆకర్షణీయంగా ఉండాలి. నరులు అట్టి ఉత్తమ సుందరమైన ఆకారం గల లింగమును మాత్రమే పూజించాలి. తమస్సు అగ్నిదేవుడు, రజస్సు బ్రహ్మ, సత్వం విష్ణువు. రజస్సు బ్రహ్మ, సత్వం విష్ణువు ఈ 3 మూల రూపంలో ఒకటియే ఆకారం కలవి. వీని ఒక ఆకారమందే వివిధ రూపములుండును. క్రోధమును జయించిన వారు తమ జ్ఞానేంద్రియములను వశమునందు ఉంచుకున్న వారకు శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వలక్షణోపేతమగు ఇట్టి లింగమును తయారు చేయించి దాన్నే పూజిస్తారు. బ్రహ్మ తన యోగశక్తితో అచటినే నివసించి ఉండును. అందుచేత ఆ లింగముల యందు దేవతలకు దేవతయకు ఈశ్వరుడు, అవ్యయుడగు ఈశాన భగవానుని పూజింతురు. లింగం సువృతం కాగా శుభకరమైన ఆకారం నందు 8 అంగుళాల పరిమాణం ఉండును. అన్నింటికంటే మంచిదై సమకేంద్రంగా ఉండును. అది 8 లేక 16 సమాన కోణాలు కలిగి ఉండును. దాని మండలం సువృతంగా ఉండాలి. చక్కగా తయారు చేయబడిన లింగం సమస్త కోరికలను తీర్చగలదు. వేదిక ఈ ఆకారానికి రెట్టింపు లేక సరిగా సమానంగాను సర్వసమ్మతంగాను ఉండాలి. గోముఖం గల వేదిక సర్వలక్షణాలతో కూడినదై ఆకారమందు 3వ వంతు ఉండాలి. విద్వాంసులారా, పట్టిక అనగా అంచు చివరలో వేదిక యొక్క 4 వైపుల యందును 1 యవ మాత్రం వెడల్పు కలిగి ఉండాలి. లింగమును బంగారము, వెండి లేక రాగితో తయారు చేయించవచ్చు. వేదిక యొక్క విస్తీర్ణం 4 వైపులా 3 రెట్లుండాలి. వేదిక ఆకారమందు వర్తులాకారం అనగా వృత్తాకారం, త్రిభుజం, చతుర్భుజి లేక షడ్భుజ కోణములు కలిగి ఉండాలి. వీని యందు ఎచ్చటను పగులు ఉండరాదు. అట్లే సర్వలక్షణయుక్తంగా ఉండాలి. పూజా లక్షణాలుగా నియమయుక్తమైన ఇటు వేదిక యొక్క మధ్య భాగాన కలశం స్థాపించాలి. బంగారపు ముక్కలను పంచాక్షర మంత్ర సహితంగా ఆ కలశమందు ఉంచాలి. దాని తర్వాత సద్యోజాత పవిత్ర మంత్రం చే లింగమును అభిమంత్రించాలి. అంతటా భక్తుడు పవిత్రమగు పంచాక్షర మంత్రం జపిస్తూ లింగమును జలము చే తడపవలెను. ఒకవేళ ఇట్టి సామాగ్రి ఉపలబ్ధమైతే వానితో లింగ పూజ చేసిన కోరుకున్న సిద్ధి ప్రాప్తించును. నరుడు తన పుత్రులు, మిత్రబాంధవులు అందరితో కలిసి ఏకాగ్ర చిత్తుడై మానసిక శుద్ధి చే పూజలు చెయ్యాలి. అందరూ దోషుల యొగ్గి త్రిశూలధారియగు శివుని స్మరించాలి. అందరూ తమను తాము వశమునందుంచుకొని దర్శనీయుడు దేవేశుడు అగు శివుని దర్శించాలి. దాన్ని చూసి అజ్ఞానులకు వారి పాపం నశించును అని బ్రహ్మ చెప్పెను. పిమ్మట ద్వారకావన నివాసులు మహా తేజస్వియగు బ్రహ్మకు ప్రదక్షిణం చేసి తమ వాసస్థానమగు ద్వారకావనానికి తరలిపోయిరి. వారు బ్రహ్మచేత తెలుపబడ్డ విధానంతో శివుని ఆరాధించట ప్రారంభించిరి. తర్వాత ఆ ప్రాంతాన గట్టిగా ఉన్న ఎండకు కాలుచున్న ఎత్తైన వేదికలపై, పర్వత గుహల్లోనూ, నదుల యొక్క ఏకాంత తటంలందు వారు తపస్సు చేసిరి. కొందరు జలాశయంలందు నిలబడి తపస్సు చేయుచుండగా నీటి యందలి నాచవలే ప్రకాశించిరి. కొందరు తపస్సు చేయి కాలంలో వర్షంలో నిలబడి, మరికొందరు కాలివేళ్లపై నిలబడి, ఇంకొందరు తమ నోటి నుండి వెలువడ్డ లాలాజలాన్ని మాత్రమే భోజనంగా కలవారగుచు, కొందరు రాళ్లను పిండి చేయగా వచ్చిన పదార్థమునే ఆహారంగాను, కొందరు వీరాసనం వేసి, కొందరు జంతువు వలె 2 పాదాలు చేతులను భూమికి ఆనించి నిలబడి తపస్సు చేయుచుండిరి. ఈ విధంగా ఆ మహాభక్తులకు తపస్సులు తమ తపస్సుతోనూ శివుని అర్చించుటయందును కాలం గడుపుచుండిరి. ఇట్లా 1 సంవత్సరం గడిచిన తరువాత వసంతకాలం వచ్చినప్పుడు ఆ కృతయుగమందు పరమేశ్వరుడు తన భక్తులపై దయ కలిగి ఆశీర్వదించుటకు
పవిత్ర హిమవత్ పర్వతంపై గల ఆ ద్వారకావనాన ప్రత్యక్షమయ్యను. ఆయన అనాగరిక రూపంలో ఉండెను. నగ్నంగా ఉండి శరీరంపై భస్మం పూయబడి ఉండెను. ఆయన చేతుల యందు కాగడా కలదు. దాన్ని ఆయన చేతితో తిప్పుచుండెను. కన్నులు ఎర్రగాను పసుపు వర్ణంలోనూ ఉండెను. అప్పుడప్పుడు భయానకంగా పడిపడి నవ్వుచుండెను. కొన్ని సమయాల్లో విస్మృతుడై పాటలు పాడుచుండెను. ఒక్కొక్కప్పుడు శృంగార భావం వ్యక్తపరుచున్నట్లు నాట్యం చేయుచుండెను. కొన్ని మార్లు ఏడ్చుచుండెను. ఆయన ఆశ్రమాల్లో తిరుగుచూ భిక్ష అర్థించుచుండెను. తన ఇచ్ఛానుసారం అనేక రూపాల్లో కనిపించుచుండెను. ఆయన తన అరణ్యంలోకి ప్రవేశించగానే మునులందరూ ఆయన్ని స్తుతించుట ప్రారంభించిరి. తమ పత్నులు పుత్రులు అనుచర సహితులగుచు ఆ మహాభాగ్యశాలులకు మునులు రుద్రభగవాన్ని జలం వివిధ వర్ణములలో గల పుష్పమాలికలు సువాసన గల ధూపములు గంధముల చేత స్వాగతించిరి. వారు ఆ భగవానునితో ఇట్లు చెప్పిరి: దేవదేవేశ, అజ్ఞానవశం చేత మేము మనసు చేత మా కర్మల చేత వాక్కుల చేత నీ ఎడల ఏ తప్పులు చేసితేమో వాణ్ణి క్షమించము. హే రుద్ర, నీ చరిత్ర విచిత్రం, గుహ్యం, గంభీరం. నీ లీలలు బ్రహ్మ మొదలైన దేవతల ద్వారా కష్టంగా తెలుసుకొనదగినవి. మేము నీ గతి అగతులను తెలియని వారము. విశ్వేశ్వర, మహాదేవ, నీవెట్లుండవలెనో అట్లే ఉండవు. నీకు మా నమస్కారం. మహాత్ములకు వారు దేవదేవుడగు నీ ఈశ్వర రూప మహత్యంలోనూ స్తుతిస్తున్నారు. భవునికి నమస్కారం, భవ్యునికి నమస్కారం, భావనునికి నమస్కారం, ఉత్పత్తి కారకునికి నమస్కారం, అనంత పరాశక్తి గలవాడవగు నీకు నమస్కారం, సర్వప్రాణులకు ప్రభువగు నీకు నమస్కారం, సంహర్తకు నమస్కారం, పింగళ వర్ణునికి నమస్కారం, అవ్యయునికి నమస్కారం, వ్యయునికి నమస్కారం, గంగాజలధారికి నమస్కారం, సర్వాశ్రయుడకు వానికి నమస్కారం, త్రిగుణాత్మ రూపునికి నమస్కారం, శంకరునికి నమస్కారం, వృషభధ్వజునికి నమస్కారం, రుద్రగణాధిపతికి నమస్కారం, దండధరునికి నమస్కారం, కాలునికి చేతియందు పాసధరునికి నమస్కారం, వైదిక మంత్ర ప్రధాన దేవునికి నమస్కారం, 1000 నాలుకలు గలవానికి నమస్కారం. ఓ దేవా, సర్వ సంపూర్ణ జగత్తంతయు భూతకాలమున, వర్తమాన కాలమున లేక భవిష్యత్ కాలంలోనూ నీ దేహం నుంచే వెలువడ్డది. నీవు చరాచరుడవు. స్వామి, నీకు శుభమగుగాక. నీవు సర్వులకు రక్షకుడవు, వినాశకుడవు. నీవు ప్రసన్నుడవు కమ్ము. ఏ మనుషుడు అజ్ఞానవశం చేత లేక జ్ఞానవశం చేత తప్పులు చేయను, అది అంతయు నీ యోగం మాయే అని ప్రసన్నాత్ములకు మునలో ఈ విధంగా స్తుతించగా ఆయన మొదటి వలనే తేజోయుక్త రూపధరుడై శుభంకరుడై కనిపించెను. అంతట ప్రసన్నుడైన రుద్రభగవానుడు తన అసలు త్రినేత్ర రూపమును ప్రదర్శించెను. ఆ రూపం చూచుటకు రుద్రభగవానుడు అందరికీ దివ్య నేత్రాలు ప్రసాదించెను. దివ్య దృష్టిని పొందిన మునులు రుద్రుని యొక్క నిజరూపాన్ని దర్శించి ఆయన పునః స్తుతించిరి. 31వ అధ్యాయం సమాప్తం. 32వ అధ్యాయం శివస్థుతి. ఋషులు పరమశివుని ఇట్లు స్తుతించిరి: నమో దిగ్వాససేనిత్యే కృతాంతాయ త్రిశూలినే వికటాయ కరాళాయ కరాళ వదనాయ చ అరూపాయ స్వరూపాయ విశ్వరూపాయ తే నమః. కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః. సర్వప్రణత దేహాయ స్వయం చ ప్రణతాత్మనే నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః. నీలకంఠాయ దేవాయ చితాభస్మాంగధారిణే త్వం బ్రహ్మ సర్వదేవానాం రుద్రాణాం నీలలోహితః. ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యైః పురుష ఉచ్యతే. పర్వతానాం మహామేరుర్నక్షత్రాణాం చ చంద్రమాః. ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవస్తదా. ఓంకారః సర్వవేదానాం శ్రేష్ఠాం సామ చ సామసు. అరణ్యానాం పశూనాం చ సింహస్త్వం పరమేశ్వరః. గ్రామ్యానాం వృషభశ్చాసి భగవాన్ లోకపూజితః. సర్వదా వర్తమానోపి యో యో భావో భవిష్యతి. త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితం తథా. కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ. ఏతదిచ్ఛామహే బోద్ధం ప్రసీద పరమేశ్వర. మహాసంహరణే పాప్తే త్వయా దేవకృతాత్మనా. కరం లలాటే సంవిధ్యా వహ్నిరుత్పాదితస్త్వయా. తేనాగ్నినా తథాలోక అర్చిర్భిః సర్వతో వృతాః. తస్మాదగ్ని సమాహ్వేతో భవావో వికృతాగ్నయః. కామః క్రోధశ్చ లోభశ్చ మోహో దంభ ఉపద్రవః. యానిచ్ఛాన్యాని భూతాని స్థావరాని చరాని చ. దహ్యంతే ప్రాణినస్తేతు త్వత్సముతేన వహ్నినా. అస్మాకం దహ్యమానానాం త్రతా భవ సురేశ్వర. త్వంచ లోకహితార్థాయ భూతాని పరిషించసి.
మహేశ్వర మహాభాగ ప్రభో శుభనిరీక్షక అజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ భూతకోటి సహస్రేషు రూపకోటి శతేషు చ అంతం గంతుం న శక్తాః స్మ దేవదేవ నమోస్తుతే. దిక్కులే వస్త్రంగా గల నగ్న రూపంలో ఉన్న శివునికి నమస్కారం. త్రిశూలధారికి నమస్కారం. విశ్వమును వినాశం చేయువానికి నమస్కారం. సుందర రూపునికి నమస్కారం. విశ్వరూప వృక్షానికి గొడ్డలి వంటి వానికి నమస్కారం. కరాల వదనునికి నమస్కారం. రూపం లేని వానికి నమస్కారం. స్వరూపునికి నమస్కారం. విశ్వరూపునికి నమస్కారం. రుద్రునికి నమస్కారం. అందరి చేత స్తుతించబడు యోగ్యత కలవానికి నమస్కారం. సర్వమునకు అధిపతి అయిన వానికి నమస్కారం. సర్వాత్మల చేత నమస్కరించబడు వానికి నమస్కారం. నీలవర్ణంలో ఉండు శివునికి నమస్కారం. శ్రీకంఠునికి నమస్కారం. కంఠమందు విషధారణం చేసిన వానికి నమస్కారం. నీలకంఠ దేవునికి నమస్కారం. చితాభస్మధారికి నమస్కారం. సర్వదేవతల యందు నీవే పరబ్రహ్ముడవు. నీవే రుద్రులందరిలోనూ నీలకంఠుడవగదవు. సమస్త ప్రాణులకు ఆత్మవు నీవే. సాంఖ్య దర్శన విద్వాంసుల చేత నీవు పరమపురుషుడవు అని చెప్పబడుచున్నావు. పర్వతాలలో మహామేరు పర్వత నక్షత్రాలలో చంద్రుడివి నీవే. ఋషులయందు వశిష్ఠుడవు. దేవతలందు రుద్రుడవు. సర్వవేదములయందు ఓంకారం. సామములయందు శ్రేష్టముగు సామవేదం. అరణ్య పశువులయందు సింహము. గ్రామ పశువులయందు ఆబోతువు నీవే. సర్వులకు ప్రభువు అనగా పరమేశ్వరుడవు నీవే. ఇట్లు వర్తమానమందు ఉండియు ఏ రూపంలో ఉన్నను బ్రహ్మచేత చెప్పబడ్డ విధి చేత నిన్ను మేము చూడగలుగుతున్నాము. కామం, క్రోధం, లోభం, విషాదం, అహంకారములన్నింటినీ మేము తెలుసుకొనగోరుచున్నాము. పరమేశ్వర, మా ఎడ ప్రసన్నుడవు కమ్ము. ప్రళయకాలం వచ్చినప్పుడు స్వయం కృతాత్ముడవగు నీవే స్వయంగా నీ చేతులతో మస్తకమును త్రుంచి అగ్నిని ఉత్పత్తి చేసితివి. రుద్ర, అప్పుడు ఆ అగ్ని సర్వలోకాలను చుట్టుముట్టింది. ప్రళయకాలమందు అగ్నితో సమానమైన అదేవిధంగా రుద్రుడవగు నీవు కామక్రోధాది వికృతులు అగ్నులే. హే మహేశ్వర, హే మహాభాగ, శుభములు కలిగించువాడా ప్రభో. కామక్రోధ లోభ మోహ దంభాది ఉపద్రవాలు సర్వచరాచర ప్రాణులు నీ చేతనే సృష్టించబడి ఆ అగ్నియందే దగ్ధమగుచున్నవి. కాలిపోతున్న మాకు రక్షకుడు కమ్ము. నీవు లోకహితం కొరకు ప్రాణుల్ని తృప్తిపరుస్తున్నావు. హే దేవదేవ, మేము నీ ఆజ్ఞలు పాటించువారము. వేల కోట్ల ప్రాణుల యందు వేల కోట్ల రూపముల యందు మేము నీ అంతమును చూడలేని అసమర్థనము కావున మమ్ము క్షమించి నీ యందు భక్తి కలుగునట్లు చేయము. శివస్థుతి వృత్తాంతమని ఈ 32వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.